ఒక స్త్రీ 40 దాటిన స్త్రీ నాకు క్యాన్సర్ రాకూడదు లేదా వస్తే దాన్ని నేను ముందే పట్టేసుకొని క్యూర్ అయిపోవాలి అంటే కొన్ని బేసిక్ టెస్ట్స్ చేయించుకోవాలి. సిబిపి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటాము. ఈ చిన్న సిబిపి అనే బ్లడ్ టెస్ట్లో బ్లడ్ క్యాన్సర్స్ వచ్చేది ఉంటే వచ్చి ఉంటే మాకు తెలిసిపోతుంది. 2 రొమ్ముకి సంబంధించి మ్యామోగ్రామ్, 2 ఏళ్లకు ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోమంటాము. ఈ మ్యామోగ్రామ్లో బియ్యం గింజలో సగం సైజు క్యాన్సర్ని కూడా మేము పట్టుకోగలము. అండ్ 3వది పొట్ట స్కాన్. పొట్ట స్కాన్లో మనకి బోల్డ్ అన్ని ఆర్గన్స్ కనిపిస్తాయి. లివర్, స్ప్లీన్, కిడ్నీస్, ప్యాంక్రియాస్, స్టమక్, డియోడినమ్ అండ్ కిడ్నీల నుంచి వచ్చే ట్యూబ్లు, గాల్ బ్లాడర్, దాంతోపాటు పేగులు, గర్భసంచి, అండాశయాలు, అదే మగవారిలో అయితే ప్రాస్టేట్, ఇవన్నీ కూడా ఒక్క పొట్ట స్కాన్లో తెలిసిపోతాయి. వీటిల్లో ఎక్కడ క్యాన్సర్ లాంటిది డెవలప్ అవుతున్నా ఆ పొట్ట స్కాన్ పట్టేసుకుంటుంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డమెన్ ప్రతి ఇయర్ ఒకసారి కంపల్సరీగా చేయించుకోమంటాము. 3వది ఒక యూరిన్ టెస్ట్. సింపుల్ యూరిన్ టెస్ట్లో మాకు కిడ్నీలో కానీ యూరిన్ సంచిలో కానీ యూరెటర్స్, కిడ్నీ నుంచి యూరిన్ సంచిని జత కలిపే ఆ ట్యూబ్స్లో కానీ క్యాన్సర్ ఉంటే ఆ సింపుల్ యూరిన్ టెస్ట్లో మనకి తెలిసిపోతుంది. ఇంకొక ముఖ్యమైన టెస్ట్ ఎవ్వరూ చేయించుకోవడానికి ఇష్టపడరు, బట్ సింపుల్ టెస్ట్, దీంట్లో పేగుల క్యాన్సర్ ఉంటే తెలిసిపోతుంది. దీన్ని మోషన్ శాంపుల్ అంటాము. మోషన్ శాంపుల్ ఒకటి మీరు ల్యాబ్లో కానీ ఇస్తే దాంట్లో రక్తము లేదా క్యాన్సర్లకి సంబంధించిన సెల్స్ ఉన్నాయో లేదో మోషన్ శాంపుల్లో చెప్పేస్తాము. వీటితో పాటు లివర్ క్యాన్సర్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఊపిరితిత్తులకు ఒక లో డోస్ రేడియేషన్తో ఎక్స్రే. మీరు ఎక్కడైనా సరే మంచి ఇన్స్టిట్యూట్లో ఈ ఫీమేల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్కి సంబంధించిన టెస్ట్స్ 2 to 3 ఇయర్స్కి ఒకసారి చేయించుకుంటే ఏదన్నా ఎర్లీ క్యాన్సర్ ఉంటే పట్టేసుకోవచ్చు. ఈ 2 to 3 ఇయర్స్ చేయించుకుంటారు కదా, ఈ మధ్యలో మిమ్మల్ని మీరు ప్రతి నెల ఒకసారి రొమ్ము పరీక్ష చేసుకోమంటాము, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అండ్ దీంతోపాటు బాడీలో మీకు ఎక్కడ తేడా అనిపించినా 15 రోజులు దాటాక కూడా ఆ తేడా అలాగే ఉంటే కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్తాము.